ఓ బీజేపీ నేత సెల్ఫ్ మర్డర్ ప్లాన్ బెడిసికొట్టింది. అతడు సినిమా రేంజ్ లో ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. జాతీయ హిందూ ప్రచార కమిటీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్, సినిమా ప్రొడ్యూసర్ భాస్కర్ గౌడ్పై ఇటీవల పలువురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. శరీరంపై కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ భాస్కర్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించగా ఆ తర్వాత తనపై హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు దాడి గురించి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అయితే భాస్కర్ మీద జరిగిన హత్యాయత్నానికి తానే సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. తానే మర్డర్ ప్లాన్ వేసి తనపై దాడి చేయించుకున్నట్టు తేలింది. అయితే బోడుప్పల్లో నివాసం ఉంటున్న భాస్కర్ గౌడ్ సినీ నిర్మాతగా, బీజేపీ హిందూ ప్రచార కమిటీ సభ్యునిగా ఉన్నారు. దీంతో ఇప్పటికే సమాజంలో భాస్కర్ కు కొంత పరపతుంది. అయితే సమాజంలో మరింత పలుకుబడి పెంచుకోవాలని భాస్కర్ గౌడ్ భావించారు. అలా పెరగాలంటే తన వెంట ఇద్దరు గన్మెన్లుంటే అందరూ తనను గౌరవిస్తారని భావించాడు. అందుకే తనకు ప్రాణహాని ఉన్నట్లు మహేష్ బాబు అతడు సినిమా రేంజ్ లో సెల్ఫ్ మర్డర్ ప్లాన్ వేశాడు. ఇటీవల ఉప్పల్లో ఈ మర్డర్ ప్లాన్ ను అమలు చేశాడు. ఈ ఉత్తుత్తి మర్డర్ అటెంప్ట్ కోసం 2.5 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు భాస్కర్ గౌడ్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై విచారణ చేపట్టగా జంట నగరాల్లోని పోలీస్ స్టేషన్లో మొత్తం 7 కేసులు నమోదైనట్లు బయటపడింది.